యేసే పరిష్కారము ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గూర్చి మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈనాటి వర్తమానము ద్వారా ప్రజలు రక్షించబడుటకు ఒక మార్గమును తెరువమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం ఆర్థికంగా కొనసాగుటకు కావలసిన నిధులు అనుగ్రహించుము అని ప్రార్థిస్తున్నాము. మీ కృపయు మీ సహాయము విస్తరింపచేయండి. మా కనులకు ఆశ్చర్యం అన్నట్లుగా ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళండి ప్రభు. మేలు చేయండి. వింటున్న వారు నిజరక్షకుడైన క్రీస్తును తమ హృదయములలో చేర్చుకున్నట్లు చేయము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి దినం యేసుక్రీస్తే బైబిల్లోని దేవుడని విన్నాం. ఈరోజు ఆదికాండము గ్రంథములో యోసేపు జీవితంలో, అతని సోదరుల జీవితంలో, యాకోబు జీవితంలో దేవుడు తన ప్రణాళికలను నెరవేర్చిన విధానం నేను మీ ముందుంచుతున్నాను. దేవుడైన యెహోవా యోసేపును ఐగుప్తుకు ప్రధానిని చేయవలెనని యోసేపు తల్లి గర్భములో రవ్వంతైన రూపొందకపునుపే ప్రణాళిక కలిగి ఉన్నాడు. యాకోబు బహుగా ప్రేమించిన రాహేలు యొక్క కుమారుడు యోసేపు 11వ వాడు. అన్నదమ్ముల్లో సంఖ్య 11, కుటుంబంలో 12. ఇతడు బాల్యములోనే కొన్ని దర్శనాలు చూచాడు. ఆ దర్శనాలలో తల్లి, తండ్రి, అన్నలు తనకు సాగిల పడుతున్నట్లుగా తాను చెప్పుకొచ్చాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి యాకోబు తన మనసులో దాచుకున్నాడు. అన్నలకు ఇది రుచించలేదు. యోసేపును వారు కలలు గనువాడని ద్వేషించి పగబట్టారు. గ్రహించండి. అన్నలకు ఆహార పదార్థాలు పట్టుకొని వెళ్ళిన యోసేపును వారు బంధించారు, గాయపరిచారు, గోతులు తోశారు, ఇష్మాయేలీలకు అమ్మారు. వారు ఫోతేఫరుకు ఐగుప్తులో అమ్మేశారు. ఫోతేఫరు భార్య అతనిని కామించింది. యోసేపు ఒప్పుకొనక భయభక్తులు ప్రదర్శించాడు దేవుని పట్ల. అలాగున యోసేపు చేసినందున అతడు చెరసాల పాలయ్యాడు. అక్కడ దేవుడు అతనికి తోడుకున్నాడు. ఆ కారణం చేత యోసేపును చెరసాలలో
నమ్మకస్తుడని గుర్తించి కటాక్షించి చెరసాలలోని ఆ ఖైదీలకు నాయకునిగా నియమించారు, నిర్వాహకునిగా నియమించారు. అటువంటి సందర్భంలో ఆ దేశములో జరిగినటువంటి సంభవాలలో 13 ఏళ్ల వరకు అతడు చెరసాలలో ఉండిపోయాడు. ఇంకా 2 సంవత్సరాలకు ప్రధాని కావలసిన సమయం ఆసన్నమవుతుందనగా దేవుడు యోసేపు జీవితంలో అదే చెరసాలలోనికి 2 వ్యక్తులను రప్పించాడు. ఒకడు భక్ష్యకారుడు, రెండవ వాడు ఫరో యొక్క పానదాయకుడు. తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల వీరు తప్పు చేశారు. వీరిద్దరి మీద కోప్పడి చెరసాలలో అప్పగించారు. యోసేపు బంధించబడిన స్థలములోనే వీరు కూడా ఉంచబడ్డారు. యోసేపును రాజ సంరక్షక అధికారులు ఉండే స్థలంలో స్పెషల్ జైల్లో ఉంచారు. దానికి కారణం కొందరు ఏం చెబుతారంటే, ఫొతేఫరు తన భార్య చెప్పిన మాట పూర్తిగా నమ్మలేదట. యోసేపు ఎంతో నమ్మకస్తుడు, భయభక్తులు గలవాడు, దేవుని బిడ్డ. ఆమె చెప్పిన సాక్ష్యం అతకలేదు. నేను బిగ్గరగా కేకలు వేశాను, ఈ పడుచువాడు వెళ్ళిపోయాడు, వస్త్రం వదిలిపెట్టాడు, ఇక్కడ పారిపోయాడు అని చెప్పింది. అలా చెప్పినప్పుడు సాక్షులు ఉండాలి కదా, బిగ్గర కేకలకు లేరు. అందువలన ఫొతేఫరు భార్యన బయటకు పెట్టుకోలేడు. ఆమె చెప్పినా ఏం చేయలేదు అంటే భార్యతో అతనికి సఖ్యత ఉండదు, ఇక కుటుంబం బలహీనం అవుతుంది, దాసుని ఎదుట భంగపడతాడు. అందుకే యోసేపు స్పెషల్ జైల్లో వేయించాడు అని చెబుతారు. అది ఒక కథనం. ఆమె మాట విని అతను చెరసాల్లో వేయించాడు అని కనుక మనం తీసుకుంటే ఈ స్టోరీకి బలం దొరకదు. కానీ కొందరు దీన్ని అధ్యయనం చేసుకుని వ్యాఖ్యానించారు. యోసేపు అక్కడ ఉన్నప్పుడు పాననాయకుడు భక్ష్యకారుడు వచ్చినప్పుడు ఇద్దరికీ కలలు వచ్చాయి. ఆ కలల యొక్క భావాలు యోసేపు తెలిపాడు. భక్ష్యకారుడు చంపబడతాడని, పాననాయకుని ఉద్యోగం తిరిగి వస్తుందని 2 కలలకు భావాలు యోసేపు దైవాత్మ చేత చెప్పగలిగాడు. చెప్పి పాననాయకుడికి ఒక మనవి చెప్పుకున్నాడు. అయ్యా, నీవు ఫరోతో మాట్లాడి నీకు క్షేమం కలుగుతుంది కదా, నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఫరోతో మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించు. ఎలా అనగా, నేను హెబ్రీ దేశములో నుండి దొంగిలించబడ్డాను. చూస్తున్నారా, నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలించబడ్డాను. చెరసాలలో వేయుటకు సహా ఇక్కడ నేనేమీ చేయలేదు. For I was indeed stolen out of the land of the Hebrews, and here also I have done nothing that they should put me into the pit. గోతులో పెట్టారు నన్ను, ఇక్కడ చెరసాలలో గోతులో పెట్టారు, ఇనుప సంఖ్యలతో బంధించారు. నేనేం చేయలేదు, నన్ను దొంగిలించి తెచ్చారు. దిస్ ఈజ్ ఇంజస్టిస్ టు మీ. నా పట్ల అన్యాయం చేశారు. నువ్వు కరుణించు, చెప్పు, ఫరోను కరుణించమని చెప్పు. అయితే పాననాయకుడు ఆ విధంగా తనకు సంభవించినప్పుడు, తిరిగి తన ఉద్యోగం తనకు వచ్చినప్పుడు మర్చిపోయాడు. అతను మర్చిపోవటం కూడా ప్రణాళికలో భాగమే. గాడ్స్ ఇన్వాల్వ్మెంట్ చూడండి. నేను 26 ఏళ్ళు సేవకు వచ్చి నేను దేవునితో ప్రార్థనలో పెనుగులాడుతాను. ప్రభువా నాకు ఇది ఇవ్వు అని నేను అడిగినప్పుడు, ఇవ్వకపోయినప్పుడు నేను రిమైండ్ చేస్తాను, 26 ఏళ్ళు అయింది నేను వచ్చాను. అయితే ఏంటంటే ఆయన ప్రణాళికలలో 29
30 40 చెప్పలేం. We can't tell God about the period. నేను వచ్చి ఇంతకాలం అయింది ఈ జైలుకి, నన్ను బయటికి తీసుకెళ్ళు. ఇట్స్ ట్రూ, ఇట్ మే బి ఇన్జస్టిస్ ఆల్సో. ఒకవేళ అన్యాయం అయి ఉండొచ్చును కూడా. అయినప్పటికీ డివైన్ టైం మస్ట్ కమ్, దైవిక సమయం రావాలి. కానా ఊరిలో వివాహంలో తల్లి మరియతో యేసు చెప్పిన మాట, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకను రాలేదు. ఒక సీనియర్ దైవ సేవకుడు నాతో మాట్లాడుతూ అనేవాడు, ప్లీజ్ వెయిట్ అంటిల్ గాడ్ ఓపెన్స్ ద డోర్స్, డోంట్ ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ ద విండోస్. నాకెప్పుడు నవ్వొస్తుంది ఆ మాట అనుకున్నప్పుడు. దేవుడి ద్వారాలు తెరిచే వరకు ఎవరుడా ఓపిక పట్టు, కిటికీల ద్వారా దూకటానికి ప్రయత్నించకు అన్నాడు. నిజమే, చాలా సందర్భాల్లో దూకి కాళ్ళు ఎరగొట్టుకుంటాం మనం. వీ షుడ్ వెయిట్ అంటిల్ ద టైమ్ కమ్స్ అండ్ గాడ్ రియాక్ట్స్ ఇన్ అవర్ లైఫ్. ఇదే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ఈ దేవుడు తన ప్రణాళిక చొప్పున చేస్తున్నాడు, తన యొక్క ఆలోచన చొప్పున చేస్తున్నాడు, తన యొక్క సమయం చొప్పున మూవ్ అవుతున్నాడు, కదులుతున్నాడు. అది యోసేపుకు అర్థం కాల. మానవులం కదా, మనుషుల్లాగానే ఆలోచిస్తాం కదా. యోసేపు అలానే అనుకున్నాడు, నాకు విడుదల వచ్చేస్తుంది, ఇంకేముంది. పారదాయకుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు, భక్షకారుడు శిరశ్ఛేదనం చేయబడ్డాడు, కాబట్టి నన్ను వెంటనే బయటికి తీసుకుపోతాననుకున్నాడు. అతడు మరిచిపోయాడు, పారదాయకుడు మరిచిపోయాడు. 2 సంవత్సరాలు అయింది. ద టైమ్ ఆఫ్ ద గాడ్ హ్యాస్ కమ్. దేవుడి సమయం వచ్చినది. దేవుడు ఫరోకు కలలను ఇచ్చాడు. ఫరో శకునగాండ్రందరినీ పిలిపించి కలలను వివరించాడు. 41:8 ఆదికాండం. హృదయం కలవరపడింది. 2 భిన్నమైనటువంటి కలలు. 7 బలహీనమైన ఆవులు, వికారమైనవి, చిక్కిపోయినవి, అందమైన బలిసిన ఆవులను తినేస్తున్నాయి. 7 బలహీనమైన వెన్నులు, కంకులు, బలమైన వెన్నులను పేల వెన్నులు మింగేస్తున్నాయి. కలవరం వచ్చింది. ఇదేమిటి? బలహీనమైన ఆవులు బలమైన వాటిని మింగటం ఏమిటి? బలహీనమైన కంకులు, వెన్నులు బలమైన వాటిని మింగటం ఏమిటి? ఏదో అరిష్టం సంభవిస్తోంది. వెంటనే కలవరపడ్డాడు, మేల్కొన్నాడు, అందరిని పిలిచాడు, కల వివరించాడు. ఎవరు చెప్పలేకపోయారు. అప్పుడు అతనికి పారదాయకునికి స్ట్రైక్ అయింది. మళ్ళా హి రిమెంబర్డ్ జోసెఫ్. గుర్తు చేసుకున్నాడు, జ్ఞాపకం చేసుకో, ఓ నేను చెరసాలకు వెళ్ళినప్పుడు ఒక హెబ్రీ పడుచువాడున్నాడు, అతడు నా కలల భావం చెప్పాడు, అతడు చెప్పినట్లే అయ్యింది. వెంటనే పారదాయకుడు ఫరో దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుతున్నాడు. అయ్యా, తన దాసుని మీద కోపగించుకొని మీరు మమ్మల్ని కావల్లో ఉంచారు. ఇదిగో ఒక హెబ్రీ పడుచువాడు మాతో ఉన్నప్పుడు మాకు కాలంలో వివరించినప్పుడు భావాలు తెలిపాడు, కాబట్టి అతనిని పిలిపించుము అని చెప్పాడు. ఫరో యోసేపును పిలవటానికి పంపించాడు. చెరసాల ఉన్న దగ్గరికి త్వరగా వెళ్ళండి అన్నాడు. క్షౌరము చేయించారు, నూతన వస్త్రాలు తొడిగారు, ఫరో యొద్దకు తీసుకుని వచ్చారు. బలహీన స్థితిలో ఉన్న యోసేపు ఫరో రాజు ఎదుట, ఐగుప్తు రాజు ఎదుట నిలబెట్టబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫరో ఎదుట, రాజుల ఎదుట దేవుడు తన బిడ్డలను నిలవబెట్టగలిగినవాడు. గాడ్ కెన్ మేక్ హిస్ పీపుల్ స్టాండ్ బిఫోర్ ద కింగ్స్. తన ప్రజలను రాజుల ఎదుట నిలవబెట్ట సమర్థుడైన దేవుడు. ప్రణాళిక ప్రకారం నడిపిస్తాడు. నేను మనవి చేస్తున్నాను, నేను యేసే పరిష్కారం ప్రారంభించినప్పుడు ఎట్లా ఉన్నానో ఇవాళ అలాగే ఉన్నాను. ఆర్థికంగా నేను మనవి చేస్తున్నాను. బట్ గాడ్ హ్యాస్ డన్ మెనీ మిరకల్స్ ఇన్ దిస్ మినిస్ట్రీ.
ఇట్స్ ఆల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని మహాకృప వలన జరిగాయి. యోసేపు చెరసాలకు వెళ్ళినప్పుడు ఎట్లా లేడు, అదే స్థితిలో చెరలోని ఇంకా ఉండి ఫరో ఎదుట ఉన్నాడు. ఫరో మాట్లాడుతున్నాడు, నీవు కలను విని భావము తెలపగలవని నిన్ను గూర్చి విని పిలిపించాను. యోసేపు అన్నాడు, ఇది నా వలన కాదు రాజా, దేవుడే నీకు క్షేమకరమైన జవాబునిస్తాడని నేను ఆశిస్తానన్నాడు. నీవు అనే పదము ఫరో వాడితే నేను కాదు అని యోసేపు అన్నాడు. ఇది మనం నేర్చుకోవలసిన పాఠం. నేను కాదు, నా దేవుడు నా ప్రభువు చేశాడు. నేను చేయగలను నువ్వు అనుకున్న రోజునే నీ వైఫల్యం ప్రారంభమవుతుంది. అది నా వ్యక్తిగత అనుభవం. When our says that I am something, I came to know that I am zero. God has given that situations in my life. నేను ఎప్పుడైతే గొప్ప అనుకున్నానో అక్కడ దేవుడు నన్ను సున్నాగా మార్చి నాకు హెచ్చరిక పాఠాలు చేశాడు నా జీవితంలో. యోసేపు గొప్పవాడు. యోసేపు దేవునికి గొప్పతనాన్ని ఆపాదించే మనసు కలిగిన వాడు. నేను కాదు ప్రభు, నా దేవుడు మీ క్షేమం కొరకు సమాచారం ఇస్తాడన్నాడు. ఆ ఫరో కలలకు చక్కటి జవాబులు యోసేపు చెప్పగలిగాడు. 41వ అధ్యాయం 20వ వచనం, ఫరో కలిన కల ఒకటే. 2 కలలు ఒకే అర్థాన్ని డిఫరెంట్గా డబుల్ టైమ్స్ 2 సార్లు చూపించాడు. టు గివ్ ద స్ట్రెస్ ఆన్ ద సిచ్యుయేషన్, God showed you in 2 dreams, but the message is one. ఒకే సమాచారము 2 దర్శనాల ద్వారా ఒకే భావము మీకు చెప్పబడింది మహారాజా. దేవుడు తాను చేయబోవునది ఫరోకు తెలియజేశాను. God is so great. దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు మహోన్నతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మహోన్నతుడండి. ఫరోకు గనుక ఆ కల ఎవరికిచ్చినా ఫరో పట్టించుకోడు. దట్ మచ్ ఈగోయిస్టిక్. అటువంటి అహంకారం గల రాజులు ఐగుప్తు రాజులు. అయితే ప్రభువు ఫరోకే ఇచ్చాడు ఆ కళలు. ఒక కళ అయితే కలవరపడడు, 2 కళలు ఇచ్చాడు. అతని కలవరం రెట్టింపు చేశాడు, అతనికి ఆసక్తి రెట్టింపు చేశాడు. యోసేపు ద్వారా ఆ కళలకు భావము గుర్తొచ్చేటట్లుగా చెప్పబడేటట్లుగా పారదాయకుని దేవుడు తలంపించి జ్ఞాపకం చేశాడు. చెప్పండి, యోసేపు యొక్క జీవితంలో ప్రధానిని చేయుటకు దేవుడు ఎటువంటి ప్రణాళికను అమలుపరిచాడండి? నా జీవితంలో అంతే, నీ జీవితంలో అంతే. నేను చనిపోయిన దినాన వెనుకకు తిరిగి చూస్తే నా పరిచర్య ప్రారంభం నుండి నా మరణ దినము వరకు ఆయన నడిపించిన తీరు, తేదీలతో సహా, సమయాలతో సహా, కలుసుకున్న వ్యక్తులతో సహా, సంభవించిన సంఘటనలతో సహా ప్రణాళికాబద్ధము అనేది తెలుస్తుంది. నా ఒక్క జీవితమే కాదు, దేవుని పిల్లలందరి జీవితాల్లో ఇది వాస్తవము. ఇది వాస్తవము. మై డియర్ ఫ్రెండ్స్, God has a great plan for you. God has a great plan for you. నువ్వు అనుకోవచ్చు, నేను ఖాళీగా ఉంటున్నాను, నాకు సరిగ్గా డబ్బు లేదు, నేను విద్యలో వైఫల్యం, నా కుటుంబంలో మేము బలహీనులము, ఆర్థికంగా స్తోమత లేని వారము. ఆఫ్ కోర్స్ మై ఫ్రెండ్, అవ్వచ్చు. When the time of God comes for you, దేవుని సమయం నీ కొరకు వచ్చినప్పుడు నిన్ను దేవుడు ఘనమైన స్థితిలో వాడుకోగలుగుతాడు. యు మస్ట్ ట్రస్ట్ హిమ్ మై ఫ్రెండ్. సోదరుడా, నీవు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు. నేను ఒక వాట్సాప్ మెసేజ్ చదివాను. ఒక కళింగ కుటుంబాలకు చెందిన ఒక ఆయన IAS 3rd ర్యాంక్
సంపాదించాడు. ఆయన తండ్రి ఒక దళితుని ఇంటికి భోజనానికి వెళ్ళాడని సోషల్ బాయ్కాట్ చేశారు ఆ ఫ్యామిలీ వారిని. ఐఏఎస్ వచ్చిన తర్వాత ఆ కులం వారట పిలిచి సన్మానం చేసినారట. నేను మనవి చేస్తున్నాను, ఒక్కొక్కరి జీవితంలో మరిచిపోలేని సంఘటనల చేత దేవుడు జవాబులు ఏర్పాటు చేస్తాడు. వేదనలలో నుండి తృప్తిని తీసుకుని వచ్చేటువంటి సమర్థుడైన దేవుడు, తిరస్కారములలో నుండి సన్మానమునకు తీసుకుని రాదగినటువంటి శ్రేష్టమైనటువంటి దేవుడు. ఏ సంకెళ్ళు యోసేపు చేతులను బంధించి ఇనుము బాధ పెట్టిందో, గోతులో వేయబడి శిక్ష అనుభవించాడో, అదే దేశములో గోతులో నుండి సింహాసనము మీదకు దేవుడు తీసుకుని వెళ్ళటానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. గోతి అనుభవము తెలుసు, సింహాసన అనుభవము తెలుసు, సంఖ్యల అనుభవము తెలుసు, పరిపాలన అనుభవము తెలుసు. వాట్ ఏ గ్రేట్ గాడ్, వాట్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ మై ఫ్రెండ్స్. దేవుని వాక్యం చెప్పుచున్నటువంటి శ్రేష్టమైన మాటలు మీరు గుర్తెరగాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. మన దేవుడు శ్రేష్ఠుడైన దేవుడు. ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. ఫరో కనిన కలభావము ఒకటి, ఫరో కనిన కలభావము ఒకటి. అదేమిటంటే 7 వసంతములు మీ దేశములో శ్రేష్టమైన పంట, 7 వసంతములు భయంకరమైన కరువు. 7 ఏళ్ళు నీవు పంటను దాచిపెట్టుకోవాలి. సెకండ్ 7 years ఆ పంట కరువులో నీ దేశ ప్రజలకు ఉపయోగపడాలి. అనేకులు బ్రతుకున్నట్లుగా దేవుడు ఈ కార్యాన్ని అతని జీవితంలో జరిగిస్తున్నాడు. ఫరోకు ఇది తెలియచేస్తే కలవరం వచ్చేసింది. అయ్యో, నా దేశంలో కరువు రాబోతోందట. దేవుడు బయలుపరిచాడు. హీ ట్రస్టెడ్ గాడ్. He believed in the dreams and the message of the dreams and the answer of those. యోసేపు ఇచ్చినటువంటి జవాబును తెలుసుకున్నటువంటి ఫరో యోసేపుతో అంటున్నాడు, నీ వంటి దైవాత్మ గలవాడెవడు లేడు. నా దేశంలో నీవే ప్రధానిగా ఉండి నీవు దీనిని చేయాలి. నీవు ఈ యొక్క దేశమును నడిపించాలి. దైవాత్మ కలిగిన మనుషుడు మరొకడు లేడు. కాబట్టి నిన్ను నేను దేశము మీద నియమించుచున్నాను. 41వ అధ్యాయము 40వ వచనములో నీవు నా ఇంటికి అధికారి అయి ఉండాలి, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉండాలి, సింహాసన విషయంలో తప్ప నేను నీకంటే పైవాడనే ఉందినని యోసేపుతో చెప్పాడు. సింహాసనం విషయం మాత్రమే నేను నీకంటే పైన ఉంటాను, కానీ సమస్త ఐగుప్తు నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ అనుమతి లేకుండా ఎవడు కాలు పైకెత్తకూడదు, చేయి పైకెత్తకూడదు. రాజ కుటుంబముతో సహా నేను ఫరోను, అయినా నీ సెలవు లేక ఏ మనుషుడు నా దేశములో చేతినైనను కాలునైనను ఎత్తకూడదు. కాళ్ళు చేతులు ఇనప సంకెళ్లతో బంధించబడిన అనుభవములో ఉన్న యోసేపుకు ఐగుప్తు దేశంలో ఎవరు కాలు చెయ్యి అతని ఆజ్ఞ లేకుండా కదపకుండా ఉండే అధికారాన్ని సంక్రమింపచేశాడు. మ్యాజిస్టేరియల్ అండ్ జ్యుడిషియల్ పవర్స్, మ్యాజిస్టేరియల్ అండ్ జ్యుడిషియల్ పవర్స్, ఎగ్జిక్యూషన్ పవర్స్ అన్ని కూడా దేవుడు యోసేపు చేతిలో ఉంచేశాడు. ప్రియమైన మిత్రులారా, యోసేపును దేవుడు ఎంతగా హెచ్చించాడు. తన ప్రణాళికను నెరవేర్చుట కొరకు 13 సంవత్సరాలు చెరలో, గోతిలో, శ్రమలో, సంకెళ్లలో, పేదరికములో, వస్త్రహీనతలో, ఆహార లేమిలో, కన్నీటిలో, ఒంటరితనములో ఉంచివేశాడు దేవుడు. దేవుడు అక్కడ ఆపలేదు, అతన్ని మహోన్నత స్థితికి తీసుకుని వచ్చాడు. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ మై ఫ్రెండ్. నీ కొరకు ప్రణాళిక ఉన్నది, నా కొరకు ప్రణాళిక ఉన్నది.
ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ స్టూడెంట్ ఇన్ మై ఎడ్యుకేషన్. దేవుడు మహోన్నత గ్రంథం బైబిల్ని విస్తృత ధ్యానం చేసే అవకాశం ప్రపంచంలో ఎవరికి ఇవ్వని అవకాశం నాకు ఇచ్చాడు. am I not graced one? నేను కృప పొందిన వాడిని కాదా అని ప్రభు పేరిట మిమ్మల్ని బ్రతిమాలుచూ ఉన్నాను. అవును, మన దేవుడు మహోన్నతుడు, ప్రణాళికన్నది. మనకే అర్థం కావటం లేదు ఏం చేస్తాడో మనల్ని. ఆయన మాత్రమే విశ్వాసం ఉంచండి. నేను రేపటి వాక్య ధ్యానంలో యాకోబును ఏ విధముగా దేవుడు ఐగుప్తునకు చేర్చాడో, దైవ ప్రణాళికలు నెరవేర్చాడో ఆ బ్యూటిఫుల్ స్టోరీ నేను వర్ణిస్తాను. దానివలన మీకు అర్థమవుతుంది దేవుడు తాను అనుకున్నది ఖచ్చితముగా నెరవేర్చి తీరుతాడు. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక SMS ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించాలి అనుకునేవారు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న మా అకౌంట్ నెంబర్కి పంపించండి. పరిచర్య సాక్ష్యము ఇచ్చి దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నా పట్ల నీ ఉద్దేశం సఫలం చేస్తావని వాళ్ళు నేను తెలుసుకున్నాను. నా వలె అనేకులు నేర్చుకున్నట్లు సహాయం చేయము. నీ ప్రణాళికలు, నీ కార్యములు ఎంత గంభీరములో, లోకములో ఎవరితోనూ పోల్చుకోవాల్సిన పని లేకుండా మా పట్ల నీ యొక్క కార్యం జరిగిస్తావు. అట్టి కృప గ్రహించినట్లు కృప చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమెన్.